అందరికీ నమస్తే అండి. ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవికుమార్ను పోలీసులు 2 రోజుల కిందట అరెస్ట్ చేశారు కదా. సో ఇది తెలుగు సినీ రంగానికి అండ్ హైదరాబాద్ పోలీసులకు ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఐబొమ్మ అనేది ఒక రకంగా తెలుగు సినీ రంగంలో పెద్దలకు పెద్ద పెద్ద సినిమాల వాళ్ళకు నిద్ర లేకుండా చేశారు. ఐబొమ్మ ఒక రకంగా పోలీసులకు కూడా వార్నింగ్ ఇవ్వడం ద్వారా, పోలీసులకు కూడా పదే పదే హెచ్చరికలు ఇవ్వడం ద్వారా పోలీసులకు కూడా ఛాలెంజింగ్ టాస్క్గా మారింది. అటువంటి రవిని పోలీసులు నిన్నగాక మొన్న అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇతనికి సంబంధించిన చరిత్ర పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే కొద్దీ, డెప్త్గా వెళ్ళే కొద్దీ సంచలనమైన అంశాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కలవరపెడుతున్న అంశం ఏంటంటే ఇతని దగ్గర 50 లక్షల మంది డేటా ఉంది. ఎందుకంటే ఐబొమ్మ వాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, ఐబొమ్మ వాడుతున్న వాళ్ళు అందులో రిజిస్టర్ అవ్వాలి కదా, వాళ్ళ మొబైల్ నెంబరు వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ అవుతారు కదా. సో ఆ డేటా అంతా కూడా ఇతని సర్వర్లో ఉంది, ఈయన దగ్గర ఉంది. ఆ సర్వర్లు కొన్ని వెస్టిండీస్లో ఉన్నాయి, కొన్ని కరేబియన్ దీవుల్లో ఉన్నాయి, కొన్ని సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి, కొన్ని ఆఫ్రికన్ వేరు కంట్రీస్లో ఉన్నాయి, కొన్ని ఫ్రాన్స్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. వందలాది సర్వర్లు మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. దాదాపుగా 110 డొమైన్లు తీసుకున్నాడు ఆయన. ఈ పైరసీ సినిమాలు చూపించడానికి 110 డొమైన్లు రన్ చేస్తున్నాడు ఆయన. ఒక డొమైన్ క్లోజ్ చేస్తే మరొకటి, ఒక డొమైన్ క్లోజ్ చేస్తే మరొకటి, ఒకదానికి తెలియకుండా అసలు కంట పడకుండా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఈ 110 డొమైన్లలో కలిపి 50 లక్షల మంది డేటా ఇతని దగ్గర ఉంది. 2019లో ఐబొమ్మ మొదలైంది, ఆ తర్వాత బెప్పం మొదలైంది. వీటిల్లో 21,000 సినిమాలను అప్లోడ్ చేశాడు. 21,000 సినిమాలు. ఈ సినిమాలన్నీ కూడా హార్డ్ డిస్కుల్లో సేవ్ చేసి దాదాపుగా 400 హార్డ్ డిస్కులు ఉన్నాయంట. ఈ హార్డ్ డిస్కుల నిండా పైరసీ సినిమాలేనంట. సో వీటిని అప్లోడ్ చేసేవాడు. దాదాపుగా తెలుగు సినీ రంగానికి ఈ పైరసీల వలన 22,000 కోట్ల నష్టం. సింపుల్గా ఒక సినిమా ఒక 50 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా ఓటీటీలో అమ్మితే ఒక 2 కోట్లు 3 కోట్లు వస్తుంది కదా. ఓటీటీ వాళ్ళు కొంటారు, 2 కోట్లకు 3 కోట్లకు ఓటీటీ వాళ్ళు కొనుక్కుంటారు. అయితే అదే సినిమా రిలీజ్ అయిన 21 రోజులకు కానీ, నెల రోజులకు కానీ, లేదా నెల 15 రోజులకు కానీ ఆ సినిమా టాక్ను బట్టి ఓటీటీలో రిలీజ్ అవుతుంది. కానీ ఐబొమ్మలో నెక్స్ట్ డే రిలీజ్ అయిపోతుంది వితౌట్ ఎనీ సింగిల్ రూపీ. ఐబొమ్మలో వితిన్ 12 గంటల నుంచి 24 గంటల్లో ఐబొమ్మలో రిలీజ్ అయిపోతుంది. ఒరిజినల్ క్వాలిటీలో దాదాపుగా 80% క్వాలిటీ ఉంటుంది ఐబొమ్మలో. కాబట్టి ఓటీటీ సబ్స్క్రిప్షన్ అక్కర్లేదు, టికెట్ కొనుక్కొని సినిమాకు వెళ్ళక్కర్లేదు. అలా మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి పైరసీ చూడడం అలవాటు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐబొమ్మ యూజర్లు చాలామంది ఉన్నారు. నేనైతే మా రిలేటివ్స్ చాలామంది చూస్తుంటే వెళ్ళి తిట్టేవాడిని, అంత కష్టపడి సినిమాలు చూస్తుంటే మీరు పైరసీలు చూస్తారు ఏంటి అని. నేను మొదటి నుంచి పైరసీ ఎంకరేజ్ చేసి, నేను విపరీతమైన సినిమా పిచ్చోండి. సినిమా రిలీజ్ అయితే చాలు థియేటర్కి వెళ్ళి చూసేవాడిని. ఇప్పటికీ అలాగే వెళ్తుంటా. సో పైరసీలు ఎవరైనా చూస్తే తట్టుకునేవాడిని కాదు, అడిగేసేవాడిని వెంటనే. అప్పుడు వాళ్ళు ఒకటే అనేవాళ్ళు, బాబు థియేటర్కి వెళ్తే మేము ఫ్యామిలీ మొత్తం థియేటర్కి వెళ్తే 800 నుంచి 1000 రూపాయలు అవుతుంది, ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు కదా అని. దానికి నా దగ్గర సమాధానం లేదు. అయినా తప్పే కదా అనేవాడిని. కానీ ఇంక వాళ్ళు అలా అలవాటు పడ్డారు. అందుకే ఇప్పుడు ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో మద్దతు వస్తుంది. అతను కూడా అందుకే అంత ధైర్యంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళాడు. సో అతను ఈ సర్వర్లన్నీ నిర్వహణకు, దీని మొత్తానికి ఇప్పుడు ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడు కదా. మరి అతనికి ఆదాయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన యాప్స్ అతను ప్రమోట్ చేశాడు. ఆ ప్రమోట్ చేయడం వల్ల అతను భారీగానే డబ్బులు సంపాదించాడు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 6 దేశాల్లో అతనికి నెట్వర్క్లు ఉన్నాయి. అతని టీం ఉంది. కేవలం రవి ఒక్కడే కాదు ఇవన్నీ చేసేది, అతను ఒక టీమే ఉంది. ఒక థియేటర్లో హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ ఏదో థియేటర్లో సీక్రెట్గా ఆ సినిమాని షూట్ చేసిన సినిమాని తీసుకొచ్చి ఆన్లైన్లో పెట్టడం, ఆన్లైన్లో ఐపీ అడ్రస్ కూడా ట్రేస్ అవ్వకుండా మెయింటైన్ చేయడం వీళ్ళ ప్రత్యేకత. ఏ వెబ్సైట్నైనా సరే హ్యాక్ చేసేయగలడు, అంత టెక్నాలజీ తన దగ్గర ఉంది. సో పోలీసులు తన వెబ్సైట్ని హ్యాక్ చేస్తున్నారు అని తెలిస్తే డార్క్ వెబ్లు నిర్వహించడంలో ఇతను ఆరితేరాడు. అంటే డార్క్ వెబ్సైట్ అంటే ఐపీ అడ్రస్ ట్రేస్ అవ్వదు, ఐపీ అడ్రస్లు కనిపించవు, ఒకవేళ కనిపించినా ట్రేస్ అవ్వవు. ఆ డొమైన్లు ఎవరు కూడా క్లోజ్ చేయలేరు, దాన్ని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. సో అంత పకడ్బందీగా ఇతను మెయింటైన్ చేశాడనమాట.
మెయింటైన్ చేయడం ద్వారా పర్వాలేదు కొంత సంపాదించాడు. ఇతను సంపాదించిన దానిలో పోలీసులు ఒక 3 కోట్లు సీజ్ చేశారు. ఇంకా కొంత అమౌంట్ గట్టిగానే సంపాదించాడు. అదంతా కూడా వీళ్ళ బ్యాంక్ అకౌంట్లోనూ అక్కడ ఇక్కడ ఉందంట. విదేశీ అకౌంట్లో కూడా కొంత ఉందంట. ఆ విదేశీ అకౌంట్లో కూడా సీజ్ చేయాలని చూస్తున్నారనమాట. సో ఇది చాలా పెద్ద వ్యవహారం. అందుకే తెలుగు సినీ పెద్దలు కూడా ఇందాక సజ్జనార్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినీ రంగానికి పట్టిన ఒక పెద్ద శని వదిలింది అని. సో ఇది దీనికి సంబంధించిన డేటా. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మళ్ళీ చెప్తాను. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లెం అనే యాడ్ చూస్తున్నారు కదా, ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే, లడ్డూపల్లెం ప్రత్యేకత ఏంటంటే, మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఇంకెక్కడ దొరకవు. మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, అలాగే నట్స్తోనూ, అలాగే సీడ్స్తోనూ వీళ్ళు లడ్డూలు చేస్తారు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఉపయోగం. మిల్లెట్స్ ఎంత యూజో మీకు తెలుసు. సీడ్స్, అవిసె గింజలు, పొత్తిడి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసు. అవి లడ్డూ రూపంలో మీరు తీసుకోవచ్చు. మంచి ఆరోగ్యం ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. అలాగే హైజీనిక్ తయారీ, మంచి ప్యాకింగ్, ఫ్రీ డెలివరీ అవన్నీ ఉంటాయి. వీటితో పాటు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ వీళ్ళు తయారు చేస్తారు, వీళ్ళ స్పెషల్. అలాగే వీళ్ళ దగ్గర కొన్ని ప్రోటీన్ పౌడర్స్, ఏబీసీ పౌడరు, మొరింగా పౌడరు, జామాకు పొడి, డ్రై డేట్స్ పొడి, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. అవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు ఈ మధ్య వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ పెట్టారు. అండ్ కొన్ని కారపళ్ళు పెట్టారు. కొన్ని ఇతర ఐటమ్స్ కూడా, ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే laddupallaem.com సైట్లో చూడొచ్చు, లేదా 9997839994 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో షిప్పింగ్ కంప్లీట్గా ఫ్రీ అన్నమాట.